Okay. Good morning, everyone. Good గుడ్ morning. మార్నింగ్ సార్. Good morning, all. Congratulations to Mr. Sukumar, Venkat థ్యాంక్ Sukumar. యూ థ్యాంక్ యూ సార్. వెంకట్ సుకుమార్ గారు జాబ్ కి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వలేదు. హెచ్ఆర్ రౌండ్ అంటే శాలరీ ఎంత ఏంటి మాట్లాడుకోమని చెప్తారు అంతే. ఎస్ సార్, ఎస్ సార్. శాలరీ ఎంత ఏంటి ఇవన్నీ అడుగుతారు. ఎండ్ యూజర్ కి ఓన్లీ 2 రౌండ్సే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా హెచ్ఆర్ రౌండ్ అంటే ఏంటి, మీకు కాల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. అలాగే ఇంకేం అడుగుతారు, శాలరీ ఒకటి అడుగుతారు. సో ఏదో రకంగా శాలరీ కొంచెం అటు ఇటు అయినగా ఫస్ట్ అటు ఇటు అయినా పర్వాలేదు, ముందు మూవ్ అయిపోండి. ఫస్ట్ మూవ్ అయిపోండి, ఐటీలోకి మూవ్ అవ్వండి. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసి ఇంకోటి, ఎక్స్పీరియన్స్ అనేది మాక్సిమం జెన్యున్ ఎక్స్పీరియన్సే ఫైన్ ఇవ్వండి. చాలా మంది ఫేక్స్ పెడుతుంటారు. సో దానివల్ల లిటిల్ బిట్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ పెద్దగా పట్టించుకోరు. బట్ కేర్ఫుల్ గా వెళ్ళండి, ఏది చేసినా సరే రెస్పాన్సిబిలిటీగా ఉండండి. చూడండి, నేను లాస్ట్ క్లాస్ ఒకటి చెప్పాను, పీటూపీలు ఇవే చదవండి ఇంకేం వద్దని చెప్పాను. ఏం చెప్పాను? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ఐఎమ్ సారీ, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, వెండర్ పేమెంట్, ఇవే చెప్పాను. అవి చదవండి చదవండి అని చెప్పాను. అవే వచ్చినాయి ఆయనకి ఇంటర్వ్యూలో. పీటూపీకి అప్లై చేశారు ఆయన. సో జాబ్ యాక్చువల్గా మీకు ఏంటంటే నేను చెప్పిన ఓటు ఓటు R2R అవ్వచ్చు, పీ2పీ అవ్వచ్చు, చాలా బెనిఫిట్ అది. కానీ ఎందుకంటే ఇంకా చెప్పాలేమో అన్న ఉద్దేశంతో బేసిక్స్ ఏం చెప్తున్నాను, బట్ నేను అడ్వాన్స్డ్ గానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఓషన్. నేను ఒక 10 క్లాసెస్ చెప్పి అయిపోయిందంటే ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నా వైపు మిస్టేక్ ఉండకూడదు, కాబట్టి ఇది కొంతవరకు యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను. బట్ చెప్పేది మాత్రం చాలా బెనిఫిట్. సో మనం బ్యాచ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అవుతుంది? ఒక 30 డేస్ అవుతుందా? 1 మంత్ అవుతుంది సార్. ఎస్ సార్. 1 మంత్లో మీకు ప్యాకేజ్ ఎంత అనుకున్నారండి? సార్ నేను 7 lakhs చెప్పాను సార్. 7 చెప్పారు. సరే చూడండి, 1 lakh ట్రైనింగ్ లో చూద్దాం, ఒక 6 lakhs అనుకుందాం పోనీ. మీకు ప్యాకేజ్ ఎంత ఉంది కరెంట్ కంపెనీలో? 5 lakhs ఉంది సార్. 5 lakhs ఉంది. మినిమం 7 lakhs అంటే ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు. పోనీ 6 lakhs అనుకుందాం, ఎస్ సార్. యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చూడండి, ఎస్ సార్. ఎస్ సార్. ఆయనకి ఏమీ ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు, అంటే ఎస్ఏపి నాలెడ్జ్ అనేది ఏం లేదు. ఎండ్ యూజర్ నాలెడ్జ్ కూడా 1 year బ్యాక్ ఏం లేదు. ఓన్లీ 1 month కోర్స్ తీసుకోవటం వల్ల 2 lakhs శాలరీ ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు పే చేసే ఈ 6,000, 10,000, 20,000 ఇవన్నీ ఏంటి? జస్ట్ ఒక పార్టీకి వెళ్తే 5,000 బిల్ అవుతుంది 1 డేలో. కానీ 1 మంత్, ఇప్పుడు 1 మంత్కి అవ్వదు ఇంకా. నేను ఇంకో 10 days చెప్తాను మీకు క్లాసెస్. సో ఇవన్నీ చెప్తున్నానంటే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ పే చేసేది 5,000, 6,000, 10,000 అనేది డజంట్ మ్యాటర్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు చేసే హార్డ్ వర్కే మీ ఇన్వెస్ట్మెంట్. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. క్లియర్ కదా? ఎస్ సార్. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ గఫార్ కూడా, పాపం గఫార్ గారు కూడా చాలా రోజులు, ఆయన పేరు నాకు సరిగ్గా పలకలేదు, ఐఎమ్ సారీ. సో ఇక్కడ చేసే హార్డ్ వర్క్ అనేది మనకి ఇంపార్టెంట్. మెయిన్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మిగతాది ఏముంది, మిగతాదంతా కూడా అంటే మీరు పే చేసే మనీ అనేది పెద్ద లెక్క కౌంటబుల్ కాదు. ఇక్కడ రియల్ గా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, నేను 10,000 కట్టేసి 20,000 కట్టాను అనేది కాదు. మీరు చేసే హార్డ్ వర్కే మీకు ప్రొడక్షన్ అన్నమాట. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రాదు. క్లియర్? ఇంకోటి, కాల్స్ వస్తాయండి. మీరు రెజ్యూమ్స్ అవి డైలీ, ఇప్పుడు కోర్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే డైలీ ఒక 10 కంపెనీలకు అప్లై కొడుతూ ఉండాలి. మెయిల్ మెయిల్ చేస్తూ ఉండాలి. మెయిల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి జాబ్ అనేది పక్కా వస్తుంది. అది క్లియర్ కదా? ఎస్ సార్. అది. సో ఈరోజు చూడండి, కాన్సెప్ట్ చెప్తాను. 1 minute. చూడండి, ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది మీకు. ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఏంటి, మీరు కనుక P2P జాబ్స్కి వెళ్తే, P2P కదా సార్ మనం చెప్పుకుంటున్నాం. స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించడం లేదు. స్క్రీన్ షేర్ చేయలేదా నేను? 1 minute.
కనిపిస్తుంది అప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది. కనబడుతుంది కనబడుతుంది. కనిపిస్తుందా చూడండి. సో పీ జాబ్స్కి వెళ్తే చాలా చాలా యూస్ఫుల్ అండి జాబ్స్ ఈ క్లాస్ అనేది. పీ మనం ఆర్టీఆర్ చెప్పుకుంటాం. ఆర్టీఆర్ ఇంకా ఉంది, మీకు అసెట్ అకౌంటింగ్ కూడా చెప్తాను. అసెట్ అకౌంటింగ్ చెప్తాను. అలాగే పీ సో పీ అంటే ఏంటి, ప్రొక్యూర్ అని తెలుసు కదా మీకు. సో పీలో ఇది ఒక కాన్సెప్ట్. క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూస్ అంటారు. యాక్చువల్ కొన్ని క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, అంటే కన్సల్టెంట్ జరుగుతాయి. వాటిలో అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడగచ్చు. మిమ్మల్ని కూడా డెప్త్ నాలెడ్జ్ కోసం అడగచ్చు ఇవన్నీ కూడా. సో ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, వెండర్ ఇన్వాయిస్ అనేది ఎలా చేస్తాం, మనం డైరెక్ట్గా పోస్ట్ చేస్తాం, ఇంతకు ముందు క్లియర్ చేసాం. సో వన్ వెండర్కి మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇది మీకు అవసరం లేదు, ఈ పాయింట్ మీకు అవసరం లేదు. దిస్ ఇస్ ఫర్ కన్సల్టెంట్, నాట్ ఫర్ ఎండ్ యూజర్స్. ఓకే, సో ఇది మీకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది. సో వీటిల్లో ఈ వెండర్కి నేను ఎంత పే చేయాలి. ఎగ్జాంపుల్, ఒక వెండర్కి చూడండి, ఒక వెండర్కి నేను టోటల్గా 6 lakhs పే చేయాలి. ఒక వెండర్కి 6 lakhs పే చేయాలి. సో ఆయన ఏమన్నారంటే ఒకే బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ చేయమనలేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh చేయమన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయమన్నారు. టోటల్గా 6 lakhs పేమెంట్ చేయాలి వెండర్కి. సో ఈ వెండర్ చేయాలి. సో చేయాలంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. సో ఎలా పే చేయాలి, దేన్ని బేస్గా చేసుకుని పే చేయాలి అనేది పాయింట్. సో ఇదంతా కూడా మీకు సంబంధం లేదు. ఇదంతా కూడా ఏంటి, ఇదంతా కూడా మీకు సంబంధం లేదు. ఇదంతా కూడా కన్సల్టెంటే చేస్తారు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదొకటే మీరు చెప్పాలి. ఇదొకటే మీరు చెప్పేది. క్లాస్ అంటే ఏంది, మీరు చెప్పేది ఒకటే. పేమెంట్ బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అని ఉంటుంది. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనుకుందాం, పేమెంట్ అదే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh చేయమన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs చేయమన్నారు, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయమన్నారు. టోటల్గా 6 lakhs. ఎలా చేయాలి, బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని చేస్తాం. It is for identification of the individual bank. Based on the bank category, system will be classify the bank account. One vendor has different types of bank accounts. One vendor has different types of bank accounts. Then this bank category is required. సో ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్క పాయింట్, ఇంకేమొద్దు మీకు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఒక వెండర్కి నేను 6 lakhs పే చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh చేయమన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయాలి. సారీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2 lakhs, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs పే చేయాలి. ఎలా పే చేయాలి, ఎలా చేస్తారని అడుగుతారు. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. యూ వాంట్ టు పే ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ 2 lakhs, యాక్సిస్ బ్యాంక్ 3 lakhs. ఎలా చేయాలి అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ ఆన్సర్ చెప్పాలి, అంతే. మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేయొద్దు, ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఎలా చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తారు ఆన్సర్, బేస్డ్ ఆన్ ది బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ, బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని చేస్తాం. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్, అంతే. క్లియరా, అర్థమైందా ఇంతవరకు? అర్థమైందా లేదా? అర్థమైంది. అది ఇదొకటే గుర్తుపెట్టుకోండి మీరు. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, పేమెంట్ చేయాలి, ఎలా చేస్తారు, ఎలా చేస్తామో బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇది ఒక్కటే చెప్పండి, ఇంకేం అవసరం లేదు. బట్ నేను కాన్ఫిగరేషన్స్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? మన టార్గెట్ ఏంటి, కాన్ఫిగరేషన్స్ కూడా చేసి చూపిస్తాను. ఎస్ఐపి ఓపెన్ చేస్తాను చూడండి.
ఉమ్. చూడండి. సో ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఒక వెండర్ ని క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? /n /n xk01. దీని ద్వారా చేయొచ్చు. xk01 01 ఎంటర్. లేదంటే FK01 తో కూడా చేయొచ్చు. /n FK01 ఎంటర్. /n FK01 ఎంటర్. ఇలాగైనా చేయొచ్చు, ఏదైనా ఉపయోగించు. S/4HANA అయితే బీపీ తెలుసు కదా, బీపీ ద్వారా చేయాలి. సో నేను ఫస్ట్ ఇక్కడ నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను, RR11 ఇచ్చేసాను. నెక్స్ట్ అకౌంట్ గ్రూప్ ఏంటి? డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ తీసుకోవాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ తీసుకుంటాం. సో నేను డొమెస్టిక్ వెండార్ కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇస్తున్నాను. ఎంటర్. డ్రాప్ డౌన్ చేశాను, కంపెనీ ఇచ్చాను. సో వెండార్ నేమ్ ఏమి ఇద్దాము? వెండార్ నేమ్ ఏదైనా ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, నేను SRI శ్రీరామ్ అని ఇస్తున్నాను. శ్రీరామ్. లేదంటే మీ ఇష్టం, ఆ వెండార్ ఎవరైతే అది. ఇది ఎవరు చేస్తారు మీకు సంబంధం లేదు. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీం చేస్తారు. మాస్టర్ డేటా టీం ఉంటారు ప్రతి కంపెనీలో కూడా. వాళ్ళు మెయింటైన్ చేస్తారు మాస్టర్ డేటా అంతా కూడా. వెండర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, ఇవన్నీ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. మీరు నేర్చుకుంటే ఇంకా బెస్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, స్ట్రీట్, హౌస్ నెంబర్. ట్యాబ్ పట్టుకుంటే వెళ్ళిపోతుంది కర్సర్ ఆటోమేటిక్గా. మళ్ళీ ట్యాబ్ పట్టుకున్నాను. పోస్టల్ కోడ్, సిటీ, HYD. ట్యాబ్ పట్టుకుని కంట్రీ, IN. దిస్ వెండార్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? 01. రీజన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైతే అది ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ 01 ఉంది కదా, తెలంగాణ చూసారా, TG తెలంగాణ ఉంది ఇక్కడ, తెలంగాణ ఇచ్చేస్తున్నాను. ఎంటర్. ఎంటర్. చూడండి, ఈ ఈ ఫామ్ అనేది మనం ఇంతకుముందు ఫిల్ చేయలేదు, అంతే కదా. ఈ ఫామ్ అనేది మనం ఇంతకుముందు ఫిల్ చేయలేదు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫస్ట్ కంట్రీ IN ఇస్తున్నాను. IN. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? IFSC కోడ్. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ IFSC కోడ్. HDFC 123 ఇచ్చాను. బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్. అకౌంట్ అంటే ఏంటి? IBAN అని ఉంటుంది మీకు. IBAN. IBAN అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. 9848824525. అగైన్ 25. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? శ్రీరామ్. శ్రీరామ్ అవుతాడు. తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. నేనేం చెప్పాను? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని పేమెంట్ అనేది చేస్తాం. సో ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనేది నేను తీసుకుంటున్నాను. ఏమి ఇస్తున్నాను ఎగ్జాంపుల్? HD001. HD01 ఇచ్చాను. ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి. మనం ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తాం. HDFCకి ఎంత పే చేయాలి? 1 lakh చేయాలి. సిటీ బ్యాంక్ కి 2 lakhs, ICICI బ్యాంక్ కి 3 lakhs. సో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ వి విల్ మెయింటైన్ ఆన్ ది వెండార్ మాస్టర్ డేటా. వెండార్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. బ్యాంక్ డేటా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ డేటా, ఇవన్నీ ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఉంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? కంటిన్యూ. ఓకే, కంటిన్యూ చేస్తాం అంటే అయిపోయింది ప్రాసెస్. ఇదే ఫస్ట్ ఇచ్చేస్తాం. ఓకే, బ్యాంక్ డేటా ఇచ్చాం, కంటిన్యూ చేసేసాం. సో ఒక బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఇంకో బ్యాంక్ తీసుకుంటున్నాను. IN అంటే ఇండియా.
సెకండ్ బ్యాంక్ ఏంటి? ఐసి ఐసిఐసిఐ 123. సో ఇదేంటిది? ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంక్ కి ఇస్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, సిఫ్ట్ కోడ్. దీన్ని బ్యాంక్ కి అంటారు ఎస్ఏపి టెర్మినాలజీలో. అకౌంట్ నంబర్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంత? 9848824525 అండ్ 26 ఇస్తున్నాను. ఒక నంబర్ డిఫరెన్స్ గా ఇస్తున్నాను. బ్యాంక్ నేమ్. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? వెండారే అకౌంట్ హోల్డర్ అవుతారు. శ్రీరామ్. ట్యాప్ 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 ట్యాప్. బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ ఇస్తున్నాను. బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ ఏంటి మంది? ఏదో ఇప్పుడు ఐసిఐసిఐ కదా, IC02 ఇలా ఇలా ఇవ్వాలి. మీ ఇష్టం. మనం పేమెంట్ చేసేది బేస్డ్ ఆన్ ది బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ. తర్వాత బ్యాంక్ డేటా. ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్లో వేరే వాళ్ళు చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఉంచండి, మార్చొద్దు పాపం, వేరే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం అవుతుంది మనం చేంజ్ చేస్తే. శ్రీనగర్. సేవ్. యాడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఐఎన్ ఇస్తాను. ఐఎన్. తర్వాత ఏ బ్యాంక్ తీసుకుందాం? సిటీ బ్యాంకా? ఇంకోటి ఏమనుకుందాం? ఓకే, సిటీ బ్యాంక్ ఎగ్జాంపుల్. సిటీ బ్యాంక్. హెచ్డిఎఫ్సి CITY. సార్. సిటీ ఏనా? సిటీ బ్యాంకేనా? యాక్సెస్. ఓకే, యాక్సెస్ ఇద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. యాక్సెస్. సో ఇది అకౌంట్ నంబర్ అండి, IBAN అంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు. ఓకే, ఇచ్చాం. సో సిటీ బ్యాంక్ బ్యాంక్ కేటగిరీ ఏంటి? CI03. ఇక్కడ క్లిక్ చేయండి, బ్యాంక్ డేటా. రీజన్ 01 ఆంధ్రప్రదేశ్. స్ట్రీట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. సిటీ. బ్రాంచ్. ఓకే, కంటిన్యూ. సో ఇవన్నీ ఇచ్చేసాం. చూసారా, వెండార్ మాస్టర్ డేటాలో మీకు బ్యాంక్ వెండార్ పేమెంట్ చేస్తారు. మరి వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటేనే కదా మీరు పేమెంట్ చేసేది. ఇవి ఎక్కడ యాడ్ అవుతాయి? వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ అవుతాయి. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది వెండార్ మాస్టర్ డేటా. అలాగే ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చూసుకోండి, ఇవి కూడా చూసుకోండి. వీటిని బేస్గా చేసుకుంటాం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటారు దీన్ని. ఇక్కడ ఏముందో చూడండి, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామో వెండర్కి పేమెంట్ అనేది చేస్తాం. ఇవన్నీ ఇవ్వాలి. ఎంటర్. ఎంటర్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండార్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. సో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాను. షార్ట్ కి 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఆర్ A1 ఏదైనా ఇవ్వచ్చు. డొమెస్టిక్ పేమెంట్ తీసుకుందాం. ఓకే, ఎంటర్. పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ 001 తీసుకున్నాం. టోలరెన్స్ గ్రూప్ RRVC ఇద్ద మన టోలరెన్స్ గ్రూప్. ఎంటర్. ఎంటర్. ఎస్. చూసా లాస్ట్ లో వెండర్ క్రియేట్ అయిందా? ఎస్ ఆర్ నో? వెండర్ క్రియేట్ అయ్యాడు కదా. ఎస్ సార్, ఎస్ సార్. వెండర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మన టార్గెట్ ఏంటి? HDFC బ్యాంక్ కి 1 lakh చేయాలి వెండర్ పేమెంట్. ICICI బ్యాంక్ కి 2 lakhs చేయాలి. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ కి కొంత కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. టోటల్గా ఎంత చేయాలి వెండర్కి? నేను 6 lakhs చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత? 6 lakhs.
6 lakhs చేయాలి. 6 lakhs పేమెంట్ చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh చేయాలి, ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs చేయాలి, యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs చేయాలి. ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఎలా చేస్తామో బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. It is for identification of the individual bank based on the bank category. System will be classifying the bank account. అది క్లియర్ కదా. సో దీన్ని బేస్ గా చేస్తూ మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, అంతే కదా. ఇంకో టీ కోడ్ ఏంటి? F డాష్, ఎవరు చెప్తారు? F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయొచ్చు? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్, ఎట్లయినా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే. సో మన వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB60. ఎంటర్. సో కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి మనం ఏ కంపెనీ కోడ్ లో ఉన్నాం అనేది. నేను డ్రాప్ డౌన్ చేస్తున్నాను. మనం ఏ వెండర్ క్రియేట్ చేసామో ఆ వెండర్ తీసుకోవాలి. శ్రీరామ్ ఇది మనం క్రియేట్ చేసాం, ఇచ్చేసాం. డేట్ ఇవ్వాలి, ఈరోజు డేట్ తీసుకుంటున్నాను నేను. అమౌంట్ ఎంత? ఫస్ట్ వెండర్కి ఎంత పే చేయాలి మనం? 1 lakh చేయాలి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్కి ఎంత చేయాలి? 6 lakhs పే చేయాలి వెండర్కి. సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్కి ఎంత? 1 lakh. సో 1 lakh తీసుకుంటున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, ఇక్కడ నేను రా మెటీరియల్ తీసుకుంటున్నాను. పర్చేజ్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రా మెటీరియల్ అకౌంట్ తీసుకున్నాను. ఎంత? 10,000. సో వెండర్ అకౌంట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ అయిపోయింది, వెండర్ అనేవాడు క్రియేట్ అవుతాడు, పైన ఉంది. ఎంటర్. తర్వాత చూడండి. సో ఇది ఏ బ్యాంక్ చేయాలి పేమెంట్ అనేది? ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూసారా పేమెంట్ పార్ట్నర్ ఏ బ్యాంక్ చేయాలో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంతకుముందు చేయలేదు మనం. పార్ట్ పేమెంట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పిఆర్టీ బ్యాంక్ అంటే ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అని అర్థం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. పిఆర్టీ అంటే మీనింగ్ ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ will pay the amount. One vendor has multiple bank accounts. With help of partner bank category, we will pay the payments అని చెప్పచ్చు. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. వన్ వెండర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, దెన్ బి కేటగిరీ ఇస్ రిక్వైర్డ్. ఇది నిద్రపోతున్నప్పుడు లేపడినా చెప్పాలి మీరు, చెప్పకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. బీ కేర్ఫుల్. అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నారు కదా. ఇంకో 3 members ఉన్నారు, వీడియోస్ ఫాలో అవుతున్నారు. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఇది టీం వర్క్ అన్నమాట, ఎవరి కాల్ చేసేది కాదు. సో చూడండి, ఇక్కడ నేను బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ తీసుకుంటున్నాను. సారీ, అమౌంట్ ఎంత? 1 lakh కదా మనం చేయాల్సింది. ఇచ్చాం కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేస్తే మనకు బ్యాంక్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటి? వెండర్ బ్యాంక్స్. ఇవి మనం జస్ట్ నా యాడ్ చేసాం, గుర్తుందా? వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా వెండర్ మాస్టర్ డేటాలో యాడ్ అయి ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh పే చేయాలి. ఇది బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ HD01. ఓకే. డబుల్ క్లిక్ చేసాం. ఎంటర్. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. సేవ్. అయిపోయింది. ఇది మనం పోస్ట్ చేసాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఓకే, చూసాం కదా. ఆ. తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సారీ,
ఇక్కడ డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఎలా ఉంది, మీరు ఏ బ్యాంక్ చేస్తారు ఈ పేమెంట్, అది ఎలా తెలుస్తుంది? చూడండి, మనం జనరల్ మామూలు ఇలా వచ్చాం, డిస్ప్లేలోకి వచ్చాం, లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేశాను. సో ఈ 1 lakh ఎవరికి పేమెంట్ చేశారు? అడిషనల్ డేటాలోకి వెళ్ళండి. అంటే ఏ బ్యాంక్ అకౌంట్కి చేశారు? అడిషనల్ డేటా. ఇక్కడ చూసారా, బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ కనిపిస్తుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మీరు 1 lakh చేశారని అర్థం. క్లియర్ కదా? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh చేశారు. జస్ట్ గో బ్యాక్, అయిపోయింది. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ నెక్స్ట్ ఏం చేయాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పేమెంట్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి? ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs చేయాలి. సేమ్ ప్రాసెస్. వెండార్ తీసుకుంటున్నాను, FB60 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాము, డ్రాప్ డౌన్, ఇక్కడ వెండార్ ఇవ్వాలి. ఏ వెండార్? మన వెండార్ శ్రీరామ్. డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ ఇచ్చేద్దాం, టుడే డేట్. అమౌంట్ ఎంత? 2 lakhs చేయాలి, అంతేనా? 2 lakhs. 2 lakhs. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ ఆర్ పర్చేజ్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు. రా మెటీరియల్ అమౌంట్ ఎంత? అమౌంట్ ఎంత? 20,000. టూ ట్వంటీ ల్యాక్స్ థౌసండ్ టూ సారీ, ల్యాక్స్ 2 lakhs ఐమ్ సారీ, 2 lakhs కదా, 2 lakhs. 2 lakhs. ఓకేనా? 2 lakhs. క్లియర్ కదా? 2 lakhs అనమాట. సో ఏ బ్యాంక్ చేయాలి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీకి వెళ్ళాలి. 2 lakhs దేనికి చేయాలి? మొత్తం 6 lakhs పే చేయాలి. హెచ్డిఎఫ్సికి 1 lakh చేసాం. తర్వాత దీనికి ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs చేయాలి. సో ఇక్కడ నేను తీసుకున్నాను ఐసిఐసిఐ బ్యాంక్. ఎంటర్. ఓకేనా? ఎంటర్. ఓకే, ఎంటర్. సిమ్యులేట్. సిమ్యులేటే కదా, చూడండి, సిమ్యులేట్. సేవ్. క్లియర్ కదా? సేవ్ అయిపోయింది. సేవ్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఎంత చేయాలి? 3 lakhs. ఇక్కడ నేను గో టు డాక్యుమెంట్కి వెళ్తున్నాను, డిస్ప్లే, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి, అడిషనల్ డేటా. చూడండి, పార్ట్నర్ బ్యాంక్ 2 lakhs ఎవరికి చేశాను? ఐసిఐసిఐ. ఏ బ్యాంక్ అకౌంట్ చేశాను? ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ చేశాను. కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్. ఇంకోటి ఏముంది? యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs చేయాలి. మళ్ళీ సేమ్ వెండా తీసుకున్నాను, కంటిన్యూ, కంటిన్యూ. రా మెటీరియల్, ఓకే, శ్రీరామ్ కదా, శ్రీరామ్. ఇంకా 3 lakhs కదా, 3 lakhs. రిలాక్స్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ మనం ఎలా చేస్తాం? ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే బేస్ దాన్ని పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ద్వారా చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తున్నాను, ఇది మన థర్డ్ వన్ ఏంటి? సిటీ బ్యాంక్ కదా, ఇది యాక్సెస్, ఐఎమ్ సారీ, యాక్సెస్. యాక్సెస్ యాక్సెస్ ఎంటర్. సిమ్యులేట్. చూసారా? అర్థమైందా? అర్థమైందా లేదా? ఇది అర్థమైంది సార్, అర్థమైంది. సేవ్. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, దీనిపైన డబల్ క్లిక్ చేస్తాం, అడిషనల్ డేటా. చూసారా? సిటీ బ్యాంక్ ఎంత చేశామో, సిటీ బ్యాంక్ అకౌంట్ ఇది. అంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్గా చేసుకుని పేమెంట్స్ అనేవి చేయొచ్చు. టోటల్గా వెండర్కి ఎంత పే చేయాలి? మనం 6 lakhs పే చేయాలి. /n వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎంటర్. వెండార్ తీసుకో. ఏ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేస్తున్నాం మనం? రామ్ సార్. ఆ, శ్రీరామ్. ఎగ్జిక్యూట్. 6 lakhs సరిపోయిందా? సరే.
క్లియర్ కదా? క్లియర్ సార్. క్లియరింగ్ తెలుసు కదా మీకు? క్లియరింగ్ ఎలా చేస్తారో తెలుసు కదా మీకు? ఎఫ్ డాష్ 50 ఆ 53 సార్. F-53లో క్లియరింగ్ చేయాలి మీరు చేయాలి, నేను చేయను ఇంకా. సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. మీరు ఏంటి, ఓకే ఇదంతా ఎండ్ యూజర్ యాక్టివిటీ మీకు అర్థమైంది. ఎక్కడి నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ? మనం FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయటం, ఎలా పోస్ట్ చేసామనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. తర్వాత HDFC బ్యాంక్ పేమెంట్ ఎలా చేసాము? వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. వెండర్ ఎలా పే చేస్తారు? వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క బ్యాంక్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఎలా చేస్తారు? ఎలా మెయింటైన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. Based on the partner bank category, it is for identification of the individual bank. Partner bank category and meaning ఏంటి? It is identification of the individual bank. Based on the bank category, system will be classify the bank accounts. One vendor has different types of bank accounts. Then బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పొచ్చు. ఇది చెప్పాలి మీరు, ఇది మీకు ఆన్సర్. మిమ్మల్ని ఏం అడుగుతారు? ఇవేం అడగరండి. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్, హౌ టు పే ది అమౌంట్ ఫర్ ఇండివిజువల్ బ్యాంక్. ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ కి సపరేట్ గా పేమెంట్ ఎలా పే చేయాలంటే ఇది ఒక్కటే చెప్పాలి మీరు. ఇది వస్తే ఇది ఒక్కటి చెప్పారంటే అయిపోయింది, ఇంకేం లేదు, సెలెక్ట్ అయిపోయినట్లే. ఈ క్లాస్ మొత్తంలో మీరు బట్టి కొట్టాల్సింది ఇది ఒక్కటే. ఇది ఒక్కటి చెప్తే చాలు మీరు. ఎండ్ యూజర్గా ఇది ఒక్కటే మిమ్మల్ని అడిగేది, ఇంకేం అడగరు. మా అయితే ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇవి చెప్పండి. క్లియరా? ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే పేమెంట్స్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇది క్లియరా? ఎస్ సార్. సరే, క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటి మీకు ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అని ఉంటుంది వెండర్కి ఎస్ సార్. సంబంధించింది. అవును సార్. అది నేను థియరిటికల్ గా చెప్తాను, ఎందుకంటే మీ కాన్ఫిగరేషన్స్ అంటే చాలా ఉంటాయి. అది టోటల్ క్లాస్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఓకే కన్సల్టెంట్ సార్. అంత కన్సల్టెంటే, అంత మీకు అవసరం లేదు. సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటని అడుగుతారు, అంతవరకు నేర్చుకోండి చాలు. అది చెప్పమంటారా? చెప్పనా వద్దా? మాట్లాడేంటి ఎవరు? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఎంట్రీస్ వరకు చెప్తాను నేను. కాన్ఫిగరేషన్స్ మనకు అవసరం లేదు. అంటే ఎంట్రీస్ నేను ఎలా ఫామ్ అవుతాయి చూపిస్తాను అంతే. నేర్చుకుంటారా వద్దా? ఏం సార్? సార్ వాయిస్ కట్ అయింది సార్ ఇప్పుడు దాకా. మీకు చెప్పండి సార్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అనేవి ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయో చెప్తాను మీకు. ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ యాక్టివిటీ మీకు సంబంధం లేదు. ఓన్లీ ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ అవుతాయో నేను చూపిస్తాను, అవి నేర్చుకోండి అంటున్నాను. ఎస్ సార్ నో? సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. వాయిస్ వినిపించట్లేదా? నెట్వర్క్ స్లో ఉందా? ఇప్పుడు వినిపిస్తుందా? హలో, సార్ వాయిస్ వినిపించలేదు సార్ ఇప్పుడు దాకా. చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. మీకు ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. హలో, వినిపిస్తుందా లేదా వాయిస్ నాది? ఎస్ సార్. ఎస్ సార్. వినిపిస్తుంది సార్. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను, ఒక 10 minutes వెయిట్ చేయండి. అట్లాగే సార్. ఓకే అండి. నెక్స్ట్ ఒక 10 minutes తర్వాత జాయిన్ అవ్వండి బెటర్. రైట్. అట్లాగే సార్.